వసుధరెడ్డి గారు యా ఓకే అండి ఓకే 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 నిమిషం ఆగండి ప్లీజ్ పసుపులేటి సురేష్ గారు గుడ్ మార్నింగ్ సో మొత్తానికి ఓవరాల్గా ఈ నాయకులు ఎస్పెషల్లీ పార్టీల అధినాయకులకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటే ఏ పార్టీ అయినా సరే వెళ్ళి రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ నిన్న కూడా మనం చూసాం ఎస్పెషల్లీ రీసెంట్ ఇష్యూ కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం గతంలో మనం పొంగనూరు ఇష్యూలో కూడా మనం చూసి ఏం జరిగింది అంగళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూలో ఏం జరిగింది ఆ తర్వాత ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంత అవస్థలు పడ్డారు అనేది కూడా చూసాం ఎందుకు ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు అంటే పార్టీ కార్యకర్తల నాయకుల్ని రెచ్చగొట్టేసి వెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళు రియాక్ట్ అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి ఏమంటారు మీరు ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు ముందుగా అందరికి శుభోదయం సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ప్రతి ఒక్కరు కూడా వారి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇందులో ఏ తప్పు లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాలి సార్. మనం ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలో ఎటువంటి తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అందరినీ కూడా ఏమాత్రం కూడా కించపరచలేదు. కేవలం మీరు స్పష్టంగా చూసినట్లయితే ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ఆ రకమైనటువంటి వాళ్ళని మాత్రమే ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు తప్ప పోలీసు వ్యవస్థను మొత్తం కూడా ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు అయితే కాదు. దీంట్లో మనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని మొత్తం కూడా స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. దాంట్లో అవసరమైనటువంటి వాటి వారికే తీసుకొని దాన్ని ట్రోల్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనేసారు, ఏదో చేస్తున్నారంటే చట్టానికి లోబడి పనిచేసేటువంటి వాళ్ళని ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష మీకు అర్థమవుతుంది. బట్టలోడి తీస్తాం అనే మాట్లాడి నీ నిజ స్వరూపాన్ని తీస్తాం, ప్రజల ముందు పెడతామనే రకంగా మాట్లాడేటువంటి మాటే తప్ప ఆయన ఏం బట్టలోడి తీస్తామంటే గుడ్డలు తీసి ఇప్పి పెడతామని చెప్పి కాదు. చట్టానికి లోబడి పని చేయకుండా చట్ట వ్యతిరేకంగా పనిచేస్తూ న్యాయస్థానాల ముందు పెడతాం ఇలాంటి అధికారుల్ని, న్యాయస్థానాల్లో శిక్షలకు గురి చేసి వారి ఉద్యోగాలు తీసేలాగా చేస్తాం అని చెప్పేసి అన్నారు. ఇందులో ఏ రకంగా ఇప్పుడు ఒక పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయకపోతే ఖచ్చితంగా అది తప్పవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసు వ్యవస్థ మీద అపారమైనటువంటి గౌరవం ఉంది. పోలీసు అధికారులు చేసేటువంటి విధులు కర్తవ్యాలపైన మాకు గౌరవం ఉంది. అయితే కొంతమంది ఈ ప్రభుత్వ పెద్దల కళ్ళల్లో పడాలి, వాళ్ళ దగ్గర గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి రాజ్యాంగానికి కానీ చట్టానికి కానీ చట్టంలో ఉన్నటువంటి విధులకు తిలోదకాలు ఇచ్చి ఎవరైతే పరిమితి దాటి పని చేస్తున్నారో బాధితులకు అండగా నిలబడకుండా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులు ఉంటారో అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఉంటారో వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేటువంటి అధికారులను ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మాత్రమే. రెండవది పరామర్శకు ఇక్కడ తేడా లేకుండా విమర్శకు తేడా లేకుండా మాట్లాడుతున్నారనేసి అన్నగారు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు. నేను ఒకటే చెప్తున్నా, పరామర్శకే వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే పరామర్శకు వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోలీసులు వ్యవహరించినటువంటి తీరుని మొరపెట్టుకోవడం జరిగింది. ఏంటి సార్, ఆవిడ ఎవరైతే లింగమయ్య గారి భార్య ఉందో ఆవిడ నిరక్షరాస్యులు బలవంతంగా ఆవిడ దగ్గర అసలు ఫిర్యాదు ఏం చేశారో కూడా ఆవిడకి చెప్పకుండా ఒక ఫిర్యాదుదారు నిరక్షరాస్యులైతే ఖచ్చితంగా ఆవిడకి ఫిర్యాదుని చదివి వినిపించి ఫిర్యాదు ఏంటి అనేది తెలియజేసి దాని తర్వాత ఆవిడ వేలుముద్ర గాని ఆవిడ సంతకం గాని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అవేమీ చెప్పకుండా హుటాహుటిన ఏదో ఫిర్యాదును వాళ్ళే పోలీసు శాఖే తయారు చేసుకొని వచ్చి ఇంక్ ప్యాడ్ లేదంటే ఆవిడ కాటుక ద్వారా వేలుముద్ర వేయించుకోవడం ఏంది సార్? ఈ రకమైనటువంటి పరిస్థితిని ఎవరైనా చేస్తారా? వాళ్ళ కొడుకున్నాడు అక్కడ ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిలో, వాళ్ళ కొడుకు చదువుకున్నటువంటి కుర్రాడు, అతని దగ్గర ఫిర్యాదు తీసుకోవచ్చు కదా. ఎందుకు ఈ రకంగా ఆవిడ కనీసం చదువు రాదు, ఏం ఫిర్యాదు పెడుతున్నారో తెలియజేయలేదు. మరోవైపు చూస్తుంటే ఎవరైతే ఆ హత్య సంఘటనకు సురేష్ గారు ఇవన్నీ మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా లింగమయ్య కుటుంబానికి ఏం జరిగింది, వాళ్ళ భార్య దగ్గర ఏ విధంగా పోలీసులు యాక్ట్ చేశారు మొత్తం మీరు చెప్తున్నారు. మరి ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతం నుంచి చెప్పుంటే
మీకు ఎక్కువగా మైలేజ్ వచ్చిండేది, జనాలకు అర్థమై ఉండేది, నిజంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉందా అని తెలిసిండేది. అలా కాకుండా రాయలసీమ భాష కాబట్టి బట్టలోడు తీస్తామంటే రాయలసీమ భాష కోస్తాలో తప్పుగా కూడా కనిపిస్తోంది, వినిపిస్తోంది. మరి కాబట్టి మనం ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూ మాట్లాడేటప్పుడు ఆ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని మాండలికాలు ఇక్కడ పనికిరావు అనమాట రాజకీయాల్లో. సో ఆయన మాట్లాడినటువంటి మాట మీరు చెప్పినట్టు ఆయన స్పష్టంగా చెప్పినట్టు ఈరోజు అలాంటి పరిస్థితి వచ్చేది కాదు. మరి ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడారు. సరే, దానికి అర్థం మీరు చెప్పారు, ఓకే, క్యారియర్. నేను అదే చెప్తున్నాను సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పోలీస్ వ్యవస్థ పైన అపారమైనటువంటి గౌరవం ఉంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కేవలం నేను చెప్పాను ఇంతకుముందే, తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా నీతి నిజాయితీకి విలువలు ఇచ్చి పనిచేసేటువంటి పోలీస్ అధికారుల్లో కొంతమంది మాత్రము ఈ రకమైనటువంటి రాజకీయ నాయకుల కనుసనల్లో పడాలి, వాళ్ళ మెప్పులు పొందాలని మెహర్బానీ చేసేటువంటి కొంతమంది చేసేటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల వల్ల ఈ రోజు వ్యవస్థలో చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వారిని ఉద్దేశించి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా దీంట్లో పోలీసు శాఖని కించపరిచినటువంటి వ్యాఖ్యలు అయితే కాదు. రెండో వ్యవహారం, గతంలో ఎక్కడ లేదు ఇలాంటి వ్యాఖ్యలు లేవని చెప్పి మాట్లాడుతున్నారు ఇంతకుముందు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. గతంలో నారా లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, అచ్చెన్నాయుడు గారు గాని ఎన్నో సార్లు పోలీస్ అధికారులను దుర్భాషలాడినటువంటి సందర్భంలో ఈ రకమైన గొడ్డలో చేసే భాష ఎప్పుడు మా నాయకులు మాట్లాడాల. చంద్రబాబు నాయుడు గారు సహకరించదని గాడిదలను సంబోధించారు, ఆడుదలని సంబోధించారు. అదే విధంగా అచ్చెన్నాయుడు గారు అయితే నోటుతో చెప్పలేనటువంటి విధంగా ఇంకా నేను మహిళా సభ్యురాలు ఉన్నారు నేను మాట్లాడలేను అలాంటి మాటలు, ఆ రకమైనటువంటి మాటలు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. సురేష్ గారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గౌరవం ఉంది ఏంటనేది జనాలతో కూడా చూస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి సురేష్ గారు, మధుసూదన్.